న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శుక్రవారం భూమి పూజ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శుక్రవారం భూమి పూజ చేశారు. సిఎస్ఆర్ వర్క్లలోని 5 అభివృద్ధి పనులు వెంకట్ నగర్, దోమేటిపేట, సావిత్రి నగర్, కనకాలపేట గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేశారు. दिव्य सवर्ण मंत्र पुष्पं समर्पयामि. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परादेवी यत्पूजितं मया देव परिपूर्णस्य ध्यानावाहनादि षोडशोपचार पूजा च भगवान् सर्वं भवन्तु. स्कन्धपूर्वजाग्रमः सर्वसिद्धिप्रजायिकाग्रमः श्रीमहागणदर्शयामि. धूपदीपानन्तरं शुद्धाचोत्पयामि. नैवेद्यम् ओं भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य ओं भ्राणाय स्वाहा ओं भ्राणाय स्वाहा ओं अपानाय स्वाहा. मध्ये पानुत्पयामि. अमृतोपधारमसे पुत्रानुत्पयामि. स्तोपदोपक्षालयामि. शुद्धाचुष्पयामि. ताम्बूलं प्रोगे भरच्च खट्पूरे नागमल्यदत्तं मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रतिगच्छदा. ताम्बूलराजाय सम्राट्यामसे सन्ततस्य हस्तो नित्यमङ्गलानि नमः पार्वतीपतये हर हर. अयं मुहूर्तः शुभमुहूर्तःस्तु तत्समये సావిత్రి నగర్ గ్రామంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే వెంకట్ నగర్ అలాగే దొమ్మిడిపేట సంబంధించిన 5 పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇది ఒరిజినల్గా శాంక్షన్ అయిన డబ్బు డేటు 31/12/2020. సిఎస్ఆర్ ఫండు అలాగే డెవలప్మెంట్ ఫండ్ ఏమో 19,50,00,000 రూపాయలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్ ఏమో 2,39,00,000 రూపాయలు. దాని నిమిత్తం వడ్డీ డబ్బు 1,75,00,000 రూపాయలు ఉంది. దగ్గరగా 25 కోట్ల రూపాయలతో 58 పనులు చేయడానికి 4 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కానీ కొన్ని అడ్డంకులు రావడం, ఈ పనులు చేయకుండా కొన్ని అడ్డపడడం తోటి ఎన్ని అడ్డపడినా కానీ 4 సంవత్సరాల క్రితం నేను ఏ గ్రామాలకైతే డబ్బుని అలాట్మెంట్ చేశానో ఆ డబ్బు అంతా కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ అకౌంట్లో జాయింట్ అకౌంట్లో ఉంటే దాన్ని వడ్డీ కూడా ఇంట్రెస్ట్ కూడా వచ్చే విధంగా డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5 పనుల్ని భూమి పూజ, అలాగే మిగతా ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు ఉన్నది, ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి. అలాగే గిరంపేటకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ కానీ రోడ్స్ కానీ, అలాగే గిరంపేట హై స్కూల్కి ఒక 40 లక్షల రూపాయలు స్మార్ట్ స్కూల్గా చేయడానికి, దాని తర్వాత మిగతా బెరియంతిప్ప హై స్కూల్ కానీ, పరపేట హై స్కూల్ కానీ, కనకాలపేట హై స్కూల్ కానీ, కమలానేరు గర్ల్స్ హై స్కూల్, మెట్కూర్ హై స్కూల్కి, అలాగే శారదా, ఇవన్నీ కోట్లాది రూపాయలతో పిల్లలకి కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఆ క్లాసులో కావాల్సిన ఆ స్మార్ట్ స్కూల్ కావాల్సిన ప్యానల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈవేళ నుంచి మొదలు ఇంకా ప్రతి వారం రోజుల్లో టెండర్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ మిగతా 53 పనులు కూడా చేయించి, ఇవి కాకుండా ఇంకా 83 పనులకి ఓఎన్జీసీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇది కంప్లీట్ చేసిన వెంటనే దానికి కూడా డబ్బులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సంవత్సరంలోపు అన్ని పనులు కూడా పూర్తి చేసేలాగా అధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దీనికి సిఎస్ఆర్ కమిటీ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పి ఆ పర్మిషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. జీవోస్ ఇచ్చున్నారు. ఇక మున్సిపాలిటీ వర్క్స్ ఇంకా దీని తర్వాత ఇంకా 20 పనులకి ఉన్నాయి. అవి ఈరోజు 6 పనులకి ఈరోజు ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు. మండే డెవలప్మెంట్ ఫండ్కి ఏమో రేపు మండే సెక్రటరీకి ఫైల్ వెళ్తుంది. అలాగే పీడబ్ల్యూడీ కానీ అన్ని కూడా డిసెంబర్ 3వ తారీఖున స్మార్ట్ స్కూల్స్ 8 స్కూల్ కూడా డిసెంబర్ 3వ తారీఖున టెండర్ పెట్టున్నారు. దాని తర్వాత మరలా ఇంకా ఒక 4 పనులకి తెచ్చున్నాం. సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ అన్నీ ఇక్కడ నుంచి జనవరి 15వ తారీఖు సంక్రాంతి ముందుగా మొత్తం పనులన్నీ కూడా పనులు మొదలు పెట్టేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఫిషర్మెన్కి కావాల్సిన ఇంకా
9 నెలలేమో ఒక ఇన్స్టాల్మెంట్ ఇది, లాస్ట్ ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా 5 నెలల 15 రోజులకి, అనగా ఒక మనిషికి ఇంకొక 1,69,250 రూపాయలని ఒక 5-6 రోజుల్లోనే ఫైనల్గా అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయిన వెంటనే ముఖ్యమంత్రి అలాగే జస్టిస్ మినిస్టర్ గవర్నర్ కూడా వచ్చి వారం రోజుల లోపులోనే ఒక డేట్ పెట్టి 5,520 మందికి అలాగే 231 మందికి రాని వాళ్ళకి మళ్ళా వాళ్ళకి అందరూ కూడా రప్పించడం జరిగింది. అందులో భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లలేమో 18 సంవత్సరాలు నిండిన తర్వాత చదువుతున్న వాళ్ళకి దానికి కూడా అమెండ్మెంట్ ఇప్పించి చేయడం జరిగింది. ఆ డబ్బులు అన్ని కూడా మొత్తం టోటల్గా 96 కోట్ల రూపాయలని ఒక 7-8 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్కి సీఎం గారు స్వయంగా పాండిచేరి నుంచి గవర్నరు, సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టర్ అధికారులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఆ కార్యక్రమం తోటి కూడా చాలా పెద్ద కార్యక్రమం త్వరలోనే ఈ వారం 10 రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా చేయడం. మిగిలిన పనులు ఫ్లడ్ వాల్ పని అలాగే మాస్టర్ ప్లాను ఫ్లడ్ వాల్ ఈరోజు గవర్నర్ గారు క్లియర్ చేయబోతున్నారు. 139 కోట్ల 28 లక్షల రూపాయలతో వరదలు వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేకుండా ఉండేదాన్ని 6/6/2018లో ఇచ్చిన శాంక్షన్ ని ఆ వేళ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ దాని పర్మిషన్ తీసుకొచ్చి పనులు భారత ప్రభుత్వమే పనులు మొదలుపెట్టేలాగా ఈ రోజు గవర్నర్ క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన పనులన్నీ కూడా ఏ పనులైతే కిరణ్ బేడి గారు ఆఫ్ చేశారో, ఏ పనులైతే నా లెవెల్లో కూడా ఆగిన పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో పనులు పూర్తి చేయడానికి నేను నడుం కట్టి పనిచేస్తున్నాను. రాబోయే 3-4 నెలల్లోనే అన్ని పనులు కూడా మొదలయ్యేలాగా చేస్తానని చెప్పేసి ఆంధ్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. కనకాలపేట కామిశెట్టి పరశురాం వరప్రసాద్ నాయుడు ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జరిగిన హస్తకళలు ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం సాయంత్రంతో ఘనంగా ముగిసింది. హస్తకళా సేవా కేంద్రం పుదుచ్చేరి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారిచే 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నళిని, జ్యోతి పాల్గొని మాట్లాడారు. కనకాలపేట కామిశెట్టి పరశురాం వరప్రసాద్ నాయుడు ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జరిగిన హస్తకళలు ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం సాయంత్రంతో ఘనంగా ముగిసింది. హస్తకళా సేవా కేంద్రం పుదుచ్చేరి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారిచే 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నళిని, జ్యోతి పాల్గొని మాట్లాడారు. నేటి తరానికి హస్తకళల మీద అవగాహన కలగడానికై ఇటువంటి కార్యక్రమాలు దేశమంతా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు తయారీ విధానం వివరించి విద్యార్థులకు నేర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారిచే విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, హస్తకళాకారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చిన్నింపేట సమీపంలో ఉన్న సిపిఎఫ్ ఎదురుగాను డివైడర్ను ఢీకొని ఆటో బోల్తా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చిన్నింపేట సమీపంలో ఉన్న సిపిఎఫ్ ఎదురుగాను డివైడర్ను ఢీకొని ఆటో బోల్తా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మత్స్యకారుల మధ్య పార్టీల వైషమ్యాలు. తమను వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు చేపల వేటే జీవనాధారమని, వేట లేకపోతే తాము బ్రతికేదెలా అంటున్న మత్స్యకార కుటుంబాలు. కాట్రేనికోన మండలంలో మత్స్యకార గ్రామాల్లోని పార్టీల రాజకీయం రగులుతోంది. గత ఎన్నికల్లో తాము వైసీపీకి మద్దతుగా పనిచేస్తామని, మాజీ ఎమ్మెల్యే పొన్నాడకు అండగా నిలిచామని, తమ గ్రామంలోని కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తున్నారు అంటూ గెద్దనపల్లి గ్రామ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మత్స్యకారుల మధ్య పార్టీల వైషమ్యాలు. తమను వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు చేపల వేటే జీవనాధారమని, వేట లేకపోతే తాము బ్రతికేదెలా అంటున్న మత్స్యకార కుటుంబాలు. కాట్రేనికోన మండలంలో మత్స్యకార గ్రామాల్లోని పార్టీల రాజకీయం రగులుతోంది.
గత ఎన్నికల్లో తాము వైసీపీకి మద్దతుగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే పొన్నాడకు అండగా నిలిచామని, తమ గ్రామంలోని కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తున్నారు అంటూ గెద్దనపల్లి గ్రామ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సముద్ర తీరంలో పరలో వేటకు వెళ్లగా తమపై దాడి చేసి తమ వలలను పడవలను ధ్వంసం చేయగా దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో తమ భర్తలను జీవనాధారమైన వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, గత 15 రోజులుగా తమ ఇంటిలోని మగవారు వేటకు వెళ్లకపోవడంతో వారం రోజులుగా ఇంటిలో వారందరూ పస్తులు ఉంటున్నామని మహిళలు కన్నీటి పర్యాంతమయ్యారు. ఈరోజు పరలో చేపలను వేటాడుతూ ఉండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ప్రౌఢాల్యంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని, దీంతో తమ మగవారు భయభ్రాంతులకు గురై పడవలను వలలను వదిలిపెట్టి వచ్చేశారని మహిళలు రోధిస్తూ మీడియాకు మొరపెట్టుకున్నారు. తమకు రాజకీయాలతోని సంబంధం లేదని, గతంలోని మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ తమకు అండగా ఉండటంతో తాము పొన్నాడకే ఓటు వేశామని, పొన్నాడ ఓడిపోయిన తర్వాత తాము రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావన తేలేదని, అయినా తమ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన కొందరు తమపై కక్ష కట్టి తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు అంటూ తమకు న్యాయం చేయాలి అంటూ మత్స్యకారులు మీడియాకు వేడుకున్నారు. నా పేరు పద్మండి, గద్దెనపల్లి గ్రామం అండి మాది. మేము మత్స్యకారు కుటుంబం అండి మాది. 35 మాకు కుటుంబాలు ఏటకు వస్తారండి. ఏట లేకపోతే మాకు బతికిది లేదండి. మేమందరం కూడా ఏటే బతకాలండి. మాకు ఏట తెచ్చుకుంటే మేము తిన్నట్టు, మళ్ళీ లేకపోతే మేము తినలేనట్టు. మేము ఎవరు కూడా కూలి పనులు కూడా మేము చేయలేమండి. మేము అందరం ఇంటికాడ ఉంటాం. మా మగవాళ్ళే మాకు ఏటలకి వెళ్ళి తెచ్చి పెట్టాలండి. 15 రోజులు మట్టించి అప్పుడు దగ్గరికి మా పిల్లల్ని ఒకసారి కొట్టారండి. మొన్న కొట్టిన కాంచి కుట్లేసారు కానీ ఎవరు కూడా కేసుకి వెళ్తే కేసులు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని, ఎవరు కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మేము అయితే పొన్నాడ సతీష్ గారు కొట్టేసామనేసి మాకు విరోధంగా చేస్తున్నారండి మమ్మల్ని. మాకు ఎవరు ఇవ్వట్లేదండి. మాకు ఏంటంటే రేరన్స్లో డబ్బులు పడుతున్నాయండి మాకు. మేము మత్స్యకారులు కష్టపడినందుకు ఆ డబ్బులు పెట్టలేదనేసి మా మీద పగలు పెట్టుకునండి మా గద్దెనపల్లి గ్రామస్తులు మమ్మల్ని కేసులు పెట్టి అప్పుడే నెల మట్టించి ఇలాగే చేడిపిస్తున్నారండి. అలా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళకపోవటం. పేర్లు వస్తే కొత్తపతుల నారాయణరావు అండి, మల్లాడి సీన్ అండి, చింతా నందీశ్వరరావు, చింతా రాంబాబు అండి, అంగడి ఆంజనేయులండి. వీళ్ళందరూ కూడా పట్టా లక్ష్మణ్, చింతాల ఆరోజు అండి. అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఏడిపిస్తున్నారండి జనం. అది మేమేంటంటే కేసుకి వెళ్తుంటే కేసు కూడా తీసుకోలేదండి. సి ఆఫీస్ కాడ కూడా వెళ్ళారండి. సి ఆఫీస్ కాడ కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మా పిల్లల్ని కొట్టారు కానీ మాకు ఏది సమాధానం చెప్పలేదు. అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదండి మాకు. ఎస్సీ గారు కూడా కేసు తీసుకోవట్లేదండి. మరి ఎందుకు తీసుకోవట్లేదో తెలియదండి. ప్రభుత్వం బట్టే తీసుకోవట్లేదు. ప్రభుత్వం సతీష్ గారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదని, పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మరి ఎవరు మీరు మరి సహాయం చేస్తారని మేము మిమ్మల్ని మీ దగ్గరికి మేము వచ్చామండి. మరి మాకు సహాయం చేయాలండి. మేము బతకపోతే మేము అప్పుడే మాకు మేము వంటలు కూడా చేసుకోవట్లేదండి. మాకు ఏమీ లేదండి. మాకు తెచ్చుకుంటే తిన్నట్లు లేకపోతే లేదండి. ఇప్పుడు తిండంటే ఏదో రకంగా బతుకుతామండి. మేము ఎలాగ చీట్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకోగలమండి మేము. మరి ఎలాగ మాకు మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి మేము వచ్చామండి. మీరే మాకు సహాయం చేయాలి. మీరు న్యాయం చేస్తారా గారు. మరి ఎస్ఐ గారు కూడా తీసుకోవట్లేదండి. మాకు మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి మేము వచ్చామండి. 1 గంటకు వచ్చారండి పోలీసు వాళ్ళు. ఇప్పుడు దాకా కూర్చుని వెళ్ళిపోయారండి. మేము వస్తున్నామని తెలిసి ఉండి వెళ్ళిపోయారండి. మరి మాకేం సహాయం చేస్తారో మరి మీ ద్వారా మేము సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నామండి. మరి మాది కాటకొండ మండలం అండి. మాది గద్దెనపల్లి గ్రామం అండి. మా మగోళ్ళు అయితే 35 గ్రామాలండి. మావి 35 మంది పర్రకు వచ్చి ఆటాడతారండి. మాకు ఇంకా వేరే బతు తెరివేవి లేదండి. మేమైతే అండి గద్దెనపల్లిలోని ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చండి ఇక్కడ పోయి ఆటాడుకుంటారండి. వాళ్ళు తెచ్చే తిన్నట్టు లేకపోతే లేనట్టండి. మా బతు తెరవంతా పర్లేనండి. మరి ఎందుకు కక్ష పెట్టారంటే అండి మాకు మేమైతే మేము కాంగ్రెస్ కోటేసామండి. మేమైతే తెలుగుదేశానికి వెళ్ళేదనేసి అండి పంకాలు పెట్టుకునండి. ఎనమండులో 10 మంది ఉన్నారండి మా గద్దెనపల్లి గ్రామస్తులండి. పెద్దలు చిన్నలు అందరూ కూడానండి. ఆ డబ్బులు ఇవ్వలేదనేసి చాలా కక్ష కట్టారండి. పిల్లలని పెద్దోళ్ళు కూడానండి అసలు ఏటాడుకోనవట్లేదు, ఏటకెళ్ళొద్దు అనేసి అండి. పొరుగురు కూడా ఉసుకెళ్తున్నారండి. ఏట్లాడనొద్దు, వాళ్ళు బ్రతక నాకు చేయకూడదు, వాళ్ళు డబ్బు తినేస్తున్నారనేసి మా మీద కష్టాలు పెడుతున్నారండి. మేమైతే ఎవరింటికి వెళ్ళట్లేదండి. ఆ బొత్తు దగ్గరకు ఏదో 100 వచ్చినా 200 వచ్చినా పర మీద ఏటాడుకుంటామండి మేము.
ఏటాడుకుని తింటామండి. కానీ ఎవరి ఇంటికి వెళ్ళామండి. మేము రాజకీయ తర్కం కూడా మేము లేవండి. ఏదో వాళ్ళు వేస్తున్నారు కాబట్టి తింటున్నామండి. వాళ్ళు ఏటలకి వెళ్తలేదండి. అప్పుడు ఏమని పిల్లల్ని వదిలేసండి. డబ్బుల గురించి అండి, రిలయన్స్ డబ్బులు అండి, డబ్బుల గురించి అండి. వాళ్ళు ఏమోండి నావల గురించి పోట్లు పని రేతులు పగలు ఇక్కడ ఉండండి పేర్లు రాయించుకున్నారండి. అప్పుడు వాళ్ళు రమ్మంటే అండి మాకు వస్తాయండి, మేము రాము, మీరు తినండి, మాకు అక్కర్లేదని చెప్పారండి. వాళ్ళు ఎవరు రమ్మంటే ఎదురకంగా మాట్లాడేవారండి. వాళ్ళకి వచ్చా చూద్దాంలే మీరు చూడండి అనేసి అనేవారండి. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. వీళ్ళు పిల్లల్ని ఇల్లు వాకలు వదిలేసి తిన్నారో లేదని పట్టించుకోకుండా అండి 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఇలా తిరిగారండి. వాళ్ళ గురించి నావల గురించి ఆ డబ్బులు పంచమనేసండి అలా కజ్జాలు ఎడుతున్నారండి. 10 మంది చేతిలో 2 బట్టలు 3 బట్టలు పెట్టారండి. అయినా కూడా అండి తిన్నా సరే మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారండి. ఏటకి 15 రోజుల నుంచి ఏటలకు కూడా వెళ్తలేదండి. ఏటలకు వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చండి ఏటలాడుకుంటుంటే మళ్ళీ పోలీసులు పంపించడం అండి, పొరుగురులను పంపించడం, కొట్టమని చెప్పడం అండి, నా వల్ల ఆక్కమని చెప్పడం, వాళ్ళ ఆక్కమని చెప్పడం, పోలీసులు వచ్చేమోండి మగోళ్ళని కొట్టడం. మేము బతుకుదేరు లేదు, మేము ఎలా బ్రతకాలి మాకు ఏం తెలియట్లేదు. మాకు ఆడలు వచ్చి మాకు పనులు చేత కదండి, మగోళ్ళు తెచ్చి తింటాం లేకపోతే లేనండి. పిల్లలు మేము ఎలా పెంచుకోవాలి, సీట్లు పట్టు మేము ఎలా కట్టుకోవాలండి. మేము లేదు మాకు బతుకుదేరు చూపించమని న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. కూడా ఏటకొచ్చిన మగోళ్ళని కొట్టారండి. 3 గుట్ల పని చూడలేదండి. ఆ కుర్రను కొట్టారండి. ఏటాడుకుని కుర్రను చదువుకుని కుర్రను పంపించండి సీట్లు పట్లు కట్టుకోవడానికి లేక ఆ పిల్లలను కూడా కొట్టారండి. మా ఊరు పెద్దలేండి, పెద్దల పెద్దలేనండి. కేసు పెట్టామండి. మా కేసు ఏమి తీసుకోవట్లేదండి. వాళ్ళు కేసు ఏమో తీసుకున్నారు, మా కేసు తీసుకోవట్లేదండి. మీరు చేయమని అడుగుతున్నామండి. మాకు ఇంకేరే ఆధారం లేదండి. లేకపోతే మాకు ఏదైనా పనులు పురవాయించాలి, లేకపోతే ఏదైనా జాబ్లు ఇప్పించండి మగోళ్ళకి. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకమంటారండి. మాకు ఈ పర్రేండి మాకు ఆధారు. కొట్టడానికి వచ్చారండి మగోళ్ళని. మరి బతుకుదేరు లేవు కదా, సీట్లు పోట్లు లేవండి, తెచ్చుకుంటూ తిన్నట్లేదు లేదన్నట్టు 15 రోజుల నుంచి అండి మాకు ఏటలు కూడా లేవండి. ఈ రోజు మగోళ్ళు ఏటలకు వెళ్ళమని చెప్తే ఏటలకు వచ్చారండి. 15 రోజుల నుంచి ఏటాడొద్దన్నారండి ఎస్ఐ గారు ఆ గొడవల గురించి. అయినా మాకు ఏమని బతుకుదేరు లేక మగోళ్ళని పంపించామండి ఏటలకి. ఏటలకు వచ్చాయండి. ఇప్పుడు పోలీసులు పంపించారండి. మళ్ళీ అని పంపితే పోలీసులు ఏమో నావల్లో అవి ఏటాడుకోద్దని లాగేసుకునండి. ఈ మగోళ్ళు ఏమో కొట్టడానికి వచ్చారండి. మిమ్మల్ని వెళ్ళిపోనని చెప్పారండి. మీరే న్యాయం చేయమని అందరం ఆడవాళ్ళు వెండి మేము పెంచండి, మాకు ఏదో చెప్పండి, మీరే న్యాయం చేయమని అడుగుతున్నామండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం బైపాస్ లో శ్రీలక్ష్మి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు నూతన సంఘ ప్రెసిడెంట్ కొరకు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పొగాకు వాసు కొప్పుశెట్టి శ్రీనివాసు పోటీ పడగా పొగాకు వాసు ప్రత్యర్థిపై విజయం సాధించి నూతన ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ వర్తకులు అందరినీ కూడా సమిష్టిగా కలుపుకుంటూ పోతూ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానని, వర్తకులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి సమస్య తీరుస్తానని తెలిపారు. పలువురు సభ్యులు వాసుకు శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం బైపాస్ లో శ్రీలక్ష్మి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు నూతన సంఘ ప్రెసిడెంట్ కొరకు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పొగాకు వాసు కొప్పుశెట్టి శ్రీనివాసు పోటీ పడగా పొగాకు వాసు ప్రత్యర్థిపై విజయం సాధించి నూతన ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ వర్తకులు అందరినీ కూడా సమిష్టిగా కలుపుకుంటూ పోతూ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానని, వర్తకులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి సమస్య తీరుస్తానని తెలిపారు. పలువురు సభ్యులు వాసుకు శుభాకాంక్షలు తెలిపారు. వర్త సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్త సంఘం నూతన కమిటీగా 2వసారి నన్ను ఎంచుకున్నందుకు ప్రతి వర్తక సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీన్ని వర్త సంఘం మరెంతో అభివృద్ధి చెందేలాగా నేను తోడ్పడతానని, ప్రతి వర్తక సోదరులకి అందుబాటులో ఉంటానని, ఎన్నో కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తామని పేరు పేరున కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన కమిటీగా ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో పొగాకు వాసు గారు విజయం సాధించారు.
పొగాకు వాసు అనే వ్యక్తి ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నికైనందుకు మా అందరికీ చాలా అభినందనీయం. భవిష్యత్తులో ప్రతి ఒక్క సోదరిని కలుపుకొని ప్రతి ఒక్క ఏ వర్తక సోదరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి తన వంతు సహాయకారాలు మాకు అందిస్తారని, భవిష్యత్తులో ఈ వర్తక సంఘాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే బైపాస్లో ఉన్న వర్తక సోదరులందరూ కూడా ఈరోజు పొగాకు వాసు గారిని ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు అన్ని విధాల పొగాకు వాసు గారు సహకరిస్తారని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి తమ వంతు కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతున్న రేషన్ బియ్యంపై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిశీలన. కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై టీఎస్ఓ ప్రసాద్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని, ఆగ్రహం అసలు ఈ రవాణా మూలాలపైన ఉక్కుపాదం మోపాలని, కొంతమంది అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతున్న రేషన్ బియ్యంపై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిశీలన. కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై టీఎస్ఓ ప్రసాద్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని, ఆగ్రహం అసలు ఈ రవాణా మూలాలపైన ఉక్కుపాదం మోపాలని, కొంతమంది అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను ఆపాలని, ఎంత ప్రయత్నించినా ఆగటం లేదంటే అసలు దోషులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని, లేకుంటే ప్రజలకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు కొండబాబుతో ప్రస్తావించారు. అసలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ ఇంకా అనేక ప్రభుత్వ శాఖల అధికారులు ఈ అక్రమ రేషన్ బియ్యం అరికట్టాలని ప్రయత్నిస్తుంటే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకపోవడంతో పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీసుల సమన్వయంతో అక్రమ రవాణా అరికట్టాలని, లేకుంటే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పర్యటనలోని పవన్ కళ్యాణ్ తో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందం నానాజీ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ తుమ్మల పద్మజ, కడలి ఈశ్వరి తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మెరైన్ పోలీస్ మీరందరూ ఉంటే స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తారు? డ్రాప్ చేస్తాం మొత్తం ఫుడ్ మన బ్యాగ్స్ పెట్రోలింగ్ వాటర్ కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దిస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైట్స్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. I think they should center attention కావాలి దీని మీద. Home Ministry attention is needed. That's what I feel. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక?
నీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. హూ ఇస్ యువర్ CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. SP కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. SP టెక్స్ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి SP సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా? Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. అదే గైజ్ ఆర్ అండర్ ది ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనగానే నాట్ మేకింగ్ స్మగ్లర్స్ లైఫ్ ఈజీ, నో, ఫర్ మాన్సా, హూ ఆర్ అదర్ కంపెనీస్. There is an entire ecosystem supporting smugglers in Kakinada Port. That's what my contention is. What do you say? I won't leave it. Every person who is involved in this will be accountable. I'll make you accountable. Let's go. Currently, there are 10 ships in Kakinada Port right now. Just 24 are cargo. Address is just over there. Anchorage Port దగ్గర. ఇందరు ఇక్కడ నుంచి అదే కనిపించారా? మీ యాజమాన్యాలకి, మీ ఎడిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం. ఆ రోజు మమ్మల్ని ఎవరు అలౌ చేయకపోయినా కానీ ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం, ప్రపంచానికి తెలియజేసాం. అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ, మనోహర్ గారు కానీ, మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, మేము నిలువరించాలి ఇక్కడి నుంచి. మేము చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దూషణ చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు. అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. రోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని. అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం. అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలు ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని ఆయన పట్టుకోగలిగారు. దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పాను ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే
దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ ఐ మీన్ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ అంటే మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈరోజు నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పెనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటే. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారి షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతున్నాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే వాక చాలా డీప్. నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు. అతి సమస్యాత్మకమైన తీర ప్రాంత మత్స్యకార గ్రామం పల్లంలో 2 రౌడీ చీటల మధ్య
రాజకీయ ప్రస్తావనతో మాటామాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. అధికార టీడీపీ పార్టీకి చెందిన మల్లాడి కొండరాజును తీవ్రంగా కొట్టిన వైసీపీ నాయకుడు కాటం శ్రీను. తీవ్రంగా గాయపడిన కొండరాజును ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మార స్థితిలోకి వెళ్లిపోయిన కొండరాజును మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. సంఘటనతోని బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్న పల్లం గ్రామ ప్రజలు ఏ విధమైన గొడవలు జరగకుండా కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ పల్లం గ్రామంలోని పోలీస్ వికెట్ ను ఏర్పాటు చేశారు. ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు అతి సమస్యాత్మకమైన తీర ప్రాంత మత్స్యకార గ్రామం పల్లంలో ఇద్దరు రౌడీ చీటల మధ్య రాజకీయ ప్రస్తావనతో మాటామాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. అధికార టీడీపీ పార్టీకి చెందిన మల్లాడి కొండరాజును తీవ్రంగా కొట్టిన వైసీపీ నాయకుడు కాటం శ్రీను. తీవ్రంగా గాయపడిన కొండరాజును ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మార స్థితిలోకి వెళ్లిపోయిన కొండరాజును మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. సంఘటనతోని బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్న పల్లం గ్రామ ప్రజలు ఏ విధమైన గొడవలు జరగకుండా కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ పల్లం గ్రామంలోని పోలీస్ వికెట్ ను ఏర్పాటు చేశారు. ఏలేదమ్మా బాగా మాడతారు తల్లి న్యాయంగానే జరగబోతుందండి. ఇన్నాళ్ళు మా ఊరు ప్రెసిడెంట్ సంపత్ గారు ధనపతి గారి మాటిని గతంలో ఎన్ని జరిగినాయి కానీ ఆయన గారు పెద్ద గారి మాటిని మా బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారి మాటిని ఇప్పటి వరకు గ్రామంలో మేము ఏ గొడవ పెట్టలేదండి. ఇప్పుడు మా ఊరికి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ సీరియస్ తీసుకోకపోతే ఊరు అల్లగొల్ల చేస్తామండి మేము 24 గంటల్లో. అదేంటి జిల్లా తాళరేవు మండలం ఐసిడిఎస్ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నియంత్రణ, కిషోరీ వికాసంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతోనే బాల్య వివాహాలను నియంత్రించవచ్చని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు తెలిపారు. జిల్లా తాళరేవు మండలం ఐసిడిఎస్ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నియంత్రణ, కిషోరీ వికాసంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతోనే బాల్య వివాహాలను నియంత్రించవచ్చని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు తెలిపారు. సిడిపిఓ వంజన మాధవి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ కె సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, బాల్య వివాహాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నియంత్రణలో ప్రభుత్వ అధికారుల పాత్రను కూలంకుశంగా వివరించారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ దీనిపై నిఘా పెట్టడం ద్వారా బాల్య వివాహాలను సమూలంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాల్య వివాహాల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలను వివరించారు. ముఖ్యంగా బాల్య వివాహానికి సహకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యులేనని, వారందరినీ దోషులుగా పరిగణించి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1 లక్ష జరిమానా విధించడం జరుగుతోందని చెప్పారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. నెక్స్ట్ ఓపెన్ స్కూల్ లేదా బ్రిడ్జ్ స్కూల్ విధానంలో వాళ్ళు నమోదు చేయడం చర్యలు తీసుకోవాలి. తర్వాత ఆ పాఠశాల ఆరోగ్య అంబాసిడర్, ఆ పాఠశాలలో ఒక టీచర్ని పిల్లల గురించి ఈ సమూహాలు ఏర్పాటు చేయడం కోసం, ఈ వాటిని పర్యవేక్షించడం కోసం నియమించుకోవాలి. ఎంఈఓలు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మరియు వార్డ్ అండ్ వెల్ఫేర్ యొక్క విద్యా సంక్షేమ కార్యదర్శుల ద్వారా పాఠశాల ఒక ఆదేశం ఇచ్చారు. ఎక్కడైనా ఒక బాల్య వివాహానికి బలి కాబోతుందని బాల్యం తెలిసినప్పుడు
ఆమె చదువుతున్నటువంటి చదువుని చేసుకుని ఏ క్లాస్ చదువుతుంది అదే క్లాస్ లో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేస్తే నేను చూసుకున్నా నేను రాస్తానని చెప్పేసి అన్నారు. అటువంటి పిల్లలు అంటే బాగా మొండి పిల్లలు, బడికి వెళ్ళరు. ఇంకా నేను చెప్పేసి అనుకున్న పిల్లలు బడికి పంపిస్తే నా కూతురు భద్రత ఇందాక మేడం చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు భద్రతలో నా కూతురు స్కూల్కి వెళ్ళి వచ్చే సమయంలో ఎవరు ఇందాక జరిగిన ఎస్ఐ గారు చెప్పినట్టుగా ఎవరు ఇక్కడి నుంచి వేరే చోట తీసుకెళ్ళిపోతారు భయం. అటువంటి భయపడిన వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక చక్కటి వసతి గృహం, చక్కటి రక్షణ నిలయం. కాబట్టి అటువంటి జాయిన్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎప్పుడైనా జాయిన్ చేయొచ్చు. అటువంటి మేము కరెక్ట్ గా రోడ్ మీద పెట్టి వాళ్ళ స్కూల్లో అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చే కూర్చి మేము చూసుకుంటాం. తర్వాత తప్పదు, పరిస్థితులు అలాగైపోతున్నాయి. ఇందాక ఎంఆర్ఓ గారు కూడా తెలిసినప్పుడు వారు కూడా మీటింగ్కి వెళ్ళవలసి వచ్చి రాలేకపోయారు. మనం దొరికితే అయ్యేమాలంటే తప్పదు. ఇంకా అయినప్పటికీ రెవెన్యూ మనందరినీ సమన్వయపరిచి వాళ్ళు బాల్య వివాహాలు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చక్కగా ఇచ్చారు. వారిని ఇక లేరు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం నెక్స్ట్ డిపార్ట్మెంట్. 2 రకాలండి. అంటే మనం ఓటు గురించి మాట్లాడుకోవడం మన స్థాయిలో భయపెట్టినప్పటికీ భయపెట్టి ఎవరి కోసం ఉపయోగపడుతున్నాం మనం కోసం ఎవరు వాళ్ళ భయపెట్టలేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో అలా చేయడం మంచిది. సెల్ఫ్ అండ్ బాల్య వివాహాలు మరియు ముందస్తు శిశు జననాలు పరిణామాల గురించి ఎస్హెచ్ల ద్వారా అవగాహన కల్పించడం. ఎస్హెచ్ అనేది ప్రతి ఇంట్లో వడ్డీలు కాదు, డబ్బు వడ్డీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే కారణం లేదు. మీ సభ్యులు మీరు చేయాల్సింది ఏంటంటే మీ గ్రూపులో ఎవరైనా బాల్య వివాహం చేస్తాము అంటే బాల్య వివాహం చేసినా ప్రోత్సహించినటువంటి మెంబర్స్ ఎస్హెచ్ నుంచి తీసుకురాస్తామని ఒక పెట్టుకోండి, ఒక నిబంధన పెట్టండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సమావేశంలో మాట్లాడండి. మీరు మాట్లాడడానికి కుదరకపోతే మీ వల్ల మీ మాట వినకపోతే మా స్థానిక ఏఎన్ఎం గారిని టీచర్ గారు వస్తారు. క్షేత్రస్థాయికి చేరుకుని వాళ్ళు చెప్పే స్థాయిలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి చక్కటి భరోసా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సమయంలో చైల్డ్ రైట్స్ గురించి బాల్య వివాహాల గురించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన మధ్య ఒకసారి పరిచయం చేస్తాను. ఒకసారి శ్రీనివాసరావు గారు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గారు. వారికి చాలా 2 సెషన్స్ ఉన్నాయి. సెషన్స్ సమయంలో మాట్లాడతారు. ఈ సమయంలో పెద్దలందరూ బయటకు వెళ్తారు కాబట్టి థ్యాంక్ యూ తమ్ముడు. మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంఈఓ మేడమ్స్ ఇద్దరికి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి, మెడికల్ ఆఫీసర్ గారికి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గారికి, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులు వారి సహకారం లేదు. మనకి అంతా ఈ గ్రూప్ గా ఈ క్లోజ్ రూమ్ లో మాట్లాడుకున్నా అది ప్రొద్దున సమాజంలోకి వెళ్ళాలి అంటే వారి ద్వారా వెళ్తుంది. సార్ క్రియాశీలకంగా పాత్రికేయ మిత్రులు చేస్తున్నటువంటి సపోర్ట్ చాలా ఉంది సార్. ఈ సామాజిక రుగ్మత బాల్య వివాహం నివారణకి మీరు కొన్ని ఆర్టికల్స్ వేస్తూ పాజిటివ్ ఆర్టికల్స్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కొంచెం సమాజంలో తీసుకెళ్లాలని చెప్పేసి మా అందరి తరఫున అన్ని డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని అర్చిస్తూ మీరు అక్కడ కూర్చోండి, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ నైస్, వెరీ హ్యాపీ టు హియర్. నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి అని ఇక్కడే వచ్చింది రాజు. నేను మన కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు కూడా అన్ని మండలాలు వెళ్ళి అన్ని రకాల ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నప్పుడు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల పరిధిలో కొవ్వాడ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి నందీశ్వరునికి అత్యంత వైభవంగా అభిషేకాలను నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం త్రయోదశి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు సాయి నేతృత్వంలో స్వామివారికి పంచామృతాభితాలతో అభిషేకాలు చేశారు. అదేవిధంగా పంచదార, గంధం, భస్మాభిషేకాలతోని వైభవంగా అభిషేకాన్ని నిర్వహించారు. అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు నందీశ్వరునికి అభిషేకం చేస్తే జన్మతః వచ్చే గ్రహ బాధలు తొలగిపోతాయని వేద పండితులు కందాల సూర్య తెలిపారు.
9 జన్మల పుణ్యం చేసుకున్న వారికే నందీశ్వరుని అభిషేకించే అదృష్టం కలుగుతుంది అంటూ తెలిపారు. శివగణాలైన నందీశ్వరుడు చండీశ్వరునికి చేసే పూజలతో పరమశివుడు పరవశిస్తాడని చెప్పారు. అభిషేకానంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. అనంతరం స్వామివారికి కర్పూర నీరాజనాలు, నక్షత్ర హారతులను కనుల పండగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాన్ని వరుస కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల పరిధిలో కొవ్వాడ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి నందీశ్వరునికి అత్యంత వైభవంగా అభిషేకాలను నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం త్రయోదశి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు సాయి నేతృత్వంలో స్వామివారికి పంచామృత అభిషేకాలతో అభిషేకాలు చేశారు. అదేవిధంగా పంచదార, గంధం, భస్మాభిషేకాలతోని వైభవంగా అభిషేకాన్ని నిర్వహించారు. అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు నందీశ్వరునికి అభిషేకం చేస్తే జన్మతః వచ్చే గ్రహ బాధలు తొలగిపోతాయని వేద పండితులు కందాల సూయ తెలిపారు. 9 జన్మల పుణ్యం చేసుకున్న వారికే నందీశ్వరుని అభిషేకించే అదృష్టం కలుగుతుంది అంటూ తెలిపారు. శివగణాలైన నందీశ్వరుడు చండీశ్వరునికి చేసే పూజలతో పరమశివుడు పరవశిస్తాడని చెప్పారు. అభిషేకానంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. అనంతరం స్వామివారికి కర్పూర నీరాజనాలు, నక్షత్ర హారతులను కనుల పండగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాన్ని వారు స్వీకరించారు. ఏదైతే పాపములు కార్తీక మాసంలో కాదు అన్ని మాసాల్లోనూ ఆచరించామో రేపు మహాశివరాత్రి రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నేడు TV5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న శివ పార్వతుల కళ్యాణం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నేడు TV5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న శివ పార్వతుల కళ్యాణం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణం చూసి తరించడానికై వేలాది మంది వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. నేడు జరుగుతున్న కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ ఆహ్వానితులే అంటూ స్వాగతం పలుకుతున్నారు.
काशीपुरनिवासाय कामितार्थप्रदायिने विशालाक्षी समेताय विश्वनाथाय मंगलम् हर नमः पार्वती అలంకార ఈశ్వరుడుగా చూసేటువంటి క్షణం ఈ క్షణమేనేమో. అబ్బా స్వామివారిని స్వామివారు అలంకారంలో ఇంత అద్భుతంగా ఇలా ఉంటుందా? ఏమని వర్ణించాలి? స్వామి అమ్మవార్లు కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. కాసేపట్లో కళ్యాణ గడియలు మొదలు కాబోతున్నాయి. ఆ శివ పార్వతుల కళ్యాణాన్ని కనులాగా వీక్షించేటువంటి అదృష్టం మన రాజమహేంద్రవరం వాసులకు రావడం నిజంగా ఏ జన్మలో. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.